సెప్టెంబర్ 14 జరిగిన మ్యాచ్లో భారత జట్టుకు విజయాన్ని అంకితం చేస్తూ ఆర్మ్ ఫోర్సెస్ ను గుర్తు చేసినందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఫిర్యాదు చేయడంతో సూర్యకుమార్ యాదవ్ పై మ్యాచ్ ఫీజు 30% జరిమానా విధించబడింది. కానీ ఈ శిక్ష సూర్య మనసును మార్చలేదు. ఆ రోజు నుంచే సూర్య ప్రకటించాడు, ఈ టోర్నమెంట్లో నా మ్యాచ్ ఫీజును పూర్తిగా మన ఆర్మ్ ఫోర్సెస్ కు మరియు పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు అందజేస్తాను. మీరు ఎప్పటికీ నా ఆలోచనల్లో ఉంటారు అని. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. తాజాగా ఆయన తన మాట నిలబెట్టుకున్నాడు. ఈ టోర్నమెంట్ మొత్తానికి సంబంధించిన మ్యాచ్ ఫీజును సంపూర్ణంగా భారత ఆర్మ్ ఫోర్సెస్ కి విరాళంగా అందజేశాడు. ఇది మరోసారి పాకిస్తాన్ కు చెంపపెట్టు లాంటిదే. ఎందుకంటే పీసీబీ ఫిర్యాదు చేసినా భారత ఆటగాడు తన దేశ సైన్యాన్ని గౌరవించడాన్ని ఆపలేకపోయింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా అభిమానుల్లో గర్వకారణంగా మారింది. సామాజిక మాధ్యమాల్లో సూర్యకుమార్ యాదవ్ ను ప్రశంసిస్తూ నిజమైన దేశభక్తుడు, భారత క్రికెట్ గర్వం అంటూ సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. సూర్య చివరగా చెప్పిన మాటలు ప్రతి భారతీయుని హృదయాన్ని తాకాయి. జై హింద్.